పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో చాలా స్టూడెంట్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన ఒక 5 to 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మెయిన్గా చాలా స్టూడెంట్స్కి వెరిఫైడ్ అయినాయి, సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయినాయి, కాకపోతే నాట్ అప్రూవ్డ్, అంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ఇంకా మనకు చెక్ చేయడం జరగలేదు. సో మెయిన్ రీజన్ వచ్చేసి చాలామంది ఉంటారండి, అంటే ఇక్కడ బీటెక్ వాళ్ళు కంప్లీటెడ్ అయిన వాళ్ళు ఉంటారు, బీ ఫార్మసీ వాళ్ళు ఉంటారు, గేట్, జీప్యాట్, నాట్ ఓన్లీ ఈ ఇయర్ వాళ్ళు ప్రీవియస్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సో చాలామంది అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి చెక్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సో డేట్స్ అన్న ఇంక్రీజ్ చేస్తారు, లేదంటే అందరి అప్రూవ్ అయిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్కి ఛాన్సెస్ ఇస్తారు. సో మనకు వెబ్సైట్లో ఇచ్చిన డేట్స్ ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. సో అందరూ వరీ అవుతున్నారు, సో ఇంకా ఎలిజిబుల్ లిస్ట్ రాలేదు, మాకు వెబ్ ఆప్షన్స్ 2 days ఇచ్చారు, సో ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. వెబ్ ఆప్షన్స్ డేస్ మళ్ళీ 5 to 7 days ఇంక్రీజ్ చేస్తారు. సో అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి సో మీరు కొత్తగా కాబట్టి ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. సో టెన్షన్ అయితే ఏం అవసరం లేదండి, మళ్ళీ డేట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. సో అందరి అప్రూవ్ అయిన వరకు వాళ్ళు డేట్స్ ఇంక్రీజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి మీరైతే ఏం టెన్షన్ పడకండి. సో ఫస్ట్ ఇది మెయిన్ పాయింట్, ఎవరైతే నాట్ అప్రూవ్డ్ ఉందో మీ యొక్క సర్టిఫికేట్స్ క్యూలో ఉన్నట్టు, క్యూలో అంటే వాళ్ళు ఒక్కొక్క పర్సన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మన స్టూడెంట్స్ అక్కడ ఆఫీస్కి కూడా వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని మీరు వెయిట్ చేయండి, మేము రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాము, ఆన్లైన్లోనే మీరు చూసుకోవాలని అన్నారు. సో అందరూ వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఫస్ట్ పాయింట్, నాట్ అప్రూవ్డ్ వాళ్ళు సైలెంట్గా మీరు వెయిట్ చేయాల్సిందే వాళ్ళు అప్రూవ్ చేసిందాక. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ సర్టిఫికేట్స్ చూసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్న వాళ్ళకు సో పలానా సర్టిఫికేట్ మిస్టేక్ ఉందని చెప్తున్నారు. సో రెగ్యులర్గా మీరు లాగిన్ అయ్యి చూడాలి. సో కొంతమందికి సిఎంఎం అడుగుతుంది, అప్లోడ్ యువర్ సిఎంఎం ఆర్ పీసీ ఆర్ అప్లోడ్ యువర్ ఇండివిజువల్ మెమోస్. సపోజ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో సో మీ దగ్గర సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు ఏమైనా లేకపోతే మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అండ్ ఇండివిజువల్ మెమోస్ కూడా అప్లోడ్ చేయాలి. సో 8th సెమిస్టర్కి సంబంధించిన ఇండివిజువల్ మెమోస్, మీరు బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, బీఆర్ కావచ్చు, 8th సెమిస్టర్ మెమోస్ అన్నీ అప్లోడ్ చేయాలి. అండ్ ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ పాస్ అయినవి కూడా మీరు అప్లోడ్ చేయాలి. సపోజ్ నార్మల్గా 8th సెమిస్టర్ మెమోస్ ఉంటాయి కదా అందరికీ, అన్ని 8th సెమిస్టర్తో పాటు మీరు ఏవైతే ఫెయిల్ అయినవి ఉంటాయి కదా ఆ ఫెయిల్ అయినవి కూడా మీరు పాస్ అవుతారు కదా, ఆ పాస్ అయినవి కూడా మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ఎవరైతే రిజల్ట్స్ షీట్స్ ఉంటాయో నార్మల్గా ఇంటర్నెట్తోని డౌన్లోడ్ చేసినవి ఉంటాయో మీరు వాటి మీద మీ యొక్క ప్రిన్సిపల్ సైన్ కావచ్చు, హెచ్ఓడి సైన్ కావచ్చు, అది దాని మీద స్టాంప్ అవి వేయించుకొని అయితే అప్లోడ్ చేయండి. సో అప్పుడు మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేయరు. సో ఏమన్నా సిఎంఎం, పీసీ మెమోస్ ఈ విధంగా వస్తుంది చాలామందికి. సో అవైతే మీరు అప్లోడ్ చేసుకోండి. అండ్ సర్టిఫికేట్ ఇష్యూస్ వచ్చేసి ఏపీ కావచ్చు, లేదంటే బోనాఫైడ్స్ కావచ్చు అడుగుతుంది. ఎవరైతే లోకల్ స్టేటస్ ప్రూవ్ చేయడానికి కొంతమందిని అప్లోడ్ యువర్ ప్రీవియస్ స్టడీ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు, రెసిడెన్సీ సర్టిఫికేట్ కావచ్చు, సో అవి అప్లోడ్ చేయమంటే అవి మీరు అప్లోడ్ చేయాలి. సో వాటి ప్లేస్లో వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ అడుగుతారో అవి అయితే మీరు అప్లోడ్ చేయాల్సిందే. నెక్స్ట్ కొంతమంది ఎలా రిజెక్ట్ చేస్తున్నారంటే బ్లర్ సర్టిఫికేట్స్. సో ఇంప్రాపర్గా మీరు ఇమేజెస్ అప్లోడ్ చేయడం కావచ్చు, బ్లర్గా ఉండే ఇమేజెస్ కావచ్చు అప్లోడ్ చేస్తే మళ్ళీ వాళ్ళు రీఅప్లోడ్ చేయమంటారు. సో రీఅప్లోడ్ చేయమన్నప్పుడు ప్రాపర్గా రీఅప్లోడ్ చేయండి, అప్పుడు మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మీకు ఏ ఇష్యూస్ ఉన్నా మీకు వెబ్సైట్లోనే, పీజీ సెట్ వెబ్సైట్లోనే మీకు ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది కింద. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేసుకోవాలో వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు సర్టిఫికేట్స్ మళ్ళీ రీఅప్లోడ్, ఎడిట్ ఆప్షన్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే సర్టిఫికేట్స్ అప్రూవ్ కాలేదో మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, కంప్లైంట్ కావచ్చు, క్వెరీ కావచ్చు. సో మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారానే కంపోజ్ ఆప్షన్ చూస్ చేసుకొని అందులో కంప్లైంట్ ఆర్ క్వెరీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని ప్లీజ్ రీవెరిఫై మై సర్టిఫికేట్స్, ఐ హ్యావ్ అప్లోడెడ్ 1 week బిఫోర్ ఓన్లీ, సో మై హాల్ టికెట్ నెంబర్ ఇది అట్లా రాసి మీరు పంపితే సరిపోతుంది. అండ్ మీరు అక్కడ ఇమేజ్ కూడా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, సో ఇక్కడ 3 ticks ఉంటాయి కదా, మీ సబ్మిటెడ్, అప్రూవ్డ్, సో సబ్మిటెడ్ కానీ ఇట్లా ఉంటుంది కదా, ఆ ఇమేజ్ మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఏ ఈమెయిల్ సర్వీస్ ద్వారా మాత్రమే మీరు కంప్లైంట్ కావచ్చు, సర్టిఫికేట్స్ ఇష్యూస్ కావచ్చు అన్నీ మీరైతే వాటి ద్వారానే వేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్, ఇది డీటెయిల్ వీడియో కూడా వేసాను. సో మన ప్రీవియస్ ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరైతే చూసుకొని చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 5th, చాలామంది ఎలిజిబుల్ లిస్ట్ అడుగుతున్నారు. సో ఎలిజిబుల్ లిస్ట్ అందరిదైన తర్వాతనే ఇస్తారండి. సో ఇది కొద్దిగా లేట్ అవ్వచ్చు,
యాక్చువల్గా అయితే ఈరోజు రావాలి, ఈరోజు రాలేదు. సో వస్తే రేపు ఈవినింగ్ వరకు రావచ్చు ఆర్ ఎల్లుండన్న రావచ్చు. సో వాళ్ళు అందరి కనీసం 90% ఆఫ్ స్టూడెంట్స్ చేస్తేనే వెరిఫికేషన్, అప్పుడు మాత్రమే లింక్ ఇస్తారు. సో రేపు ఈవినింగ్ వరకు ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు. సో ఈ ఎలిజిబుల్ లిస్ట్లో జస్ట్ ఒక లింక్ ఇస్తారు, ఎలిజిబుల్ లిస్ట్ అని. సో అది క్లిక్ చేస్తే జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేయగానే మీ యొక్క నేము, మీరు ఏం చదివారు, మీ క్యాస్ట్, సో అది డిస్ప్లే అయితే మీరు ఎలిజిబుల్ అయినట్టు. సపోజ్ ఎవరైతే పెండింగ్లో ఉన్న వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, అలాంటి క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ అయితే ఉండదు. అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కూడా మీకైతే ఎలిజిబుల్ కాదు. ఫేజ్ 1 అయిన తర్వాత మీరు అంతలోపు మీరు అన్ని పాస్ సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే అప్పుడు మీకు ఎలిజిబుల్ చేస్తారు. సో అప్పటికి మీకు రిజల్ట్స్ రాకపోయినా, బ్యాక్లాగ్స్ ఉన్నా మీరైతే ఫేజ్ 2కు కూడా ఎలిజిబుల్ కాదు. సో ఫేజ్ 2 లోపే మీరైతే పాస్ అయినట్టు ప్రూఫ్ తెచ్చుకుంటేనే ఎలిజిబుల్ చేస్తారు, అంటే మెమోస్ అనేది తెచ్చుకోవాలి. సో అప్పుడు మాత్రం మీకు ఎలిజిబుల్ చేస్తారు. సో ఎలిజిబుల్ లిస్ట్ మోస్ట్లీ రేపు ఈవినింగ్ వరకు అన్న వస్తుంది. సపోజ్ రేపు కూడా ఎవరి వెరిఫై కాకపోతే ఎల్లుండి సో డేట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సో మీరైతే టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ కాలేజెస్ లిస్ట్. సో 2024కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో అవి డౌన్లోడ్ చేసుకొని ఆ కాలేజీలో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, కాలేజీలో మనకు ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎన్ని సీట్స్ ఉంటాయి, స్పెషలైజేషన్స్, సో అందులో రెగ్యులర్ ఉన్నాయా, సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయా, సో ఇవి కూడా చూసుకోవచ్చు. సో ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది. సో ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, సో ఎట్లా ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి, ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, గేట్, జీప్యాట్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూడండి. సో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ ఎందులో జాయిన్ అయినా జస్ట్ ఫీ వేరియేషన్ ఒకటే ఉంటుంది. మీకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్టైపెండ్ కావచ్చు, అన్నీ ఉంటాయి. అండ్ కొంతమంది ఎస్ఎఫ్, ఎస్ఎన్ఎస్ అంటే ఇర్రెగ్యులర్గా వెళ్ళాలా అని అంటున్నారు. అట్లా ఇర్రెగ్యులర్ అంటే ఏముండదండి. జస్ట్ సీట్ నేమ్ అనేది చేంజ్ చేసి జస్ట్ ఫీ స్ట్రక్చర్ ఒకటే పెంచుతారు అంతే. సో మీరు అందరూ ఒకటే క్లాస్లో ఉంటారు, ఎవరైతే మీ ఫ్రెండ్స్ కావచ్చు అందరూ ఒకటే క్లాస్లో ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి 8th. సో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఆర్ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నారో నాట్ అప్రూవ్డ్ అయిన వాళ్ళు మీరైతే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు కాబట్టి ఇక మీకు టెన్షన్ అవుతుంది, నేను పక్కా వెళ్తా అనుకుంటే మనకు అంబర్పేటలో ఆఫీస్ ఉంటుంది ఈ పీజీ సెట్కి సంబంధించింది. సో అంబర్పేటలో అడ్రస్ వచ్చేసి CG8C HJM బౌద్ధ నగర్ రోడ్, ఓయూ, అంబర్పేట్. సో ఇది చాలాసార్లు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరైతే మీ ఒరిజినల్స్, జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్తే వాళ్ళైతే వెరిఫై చేయడం జరుగుతుంది. కాకపోతే స్టూడెంట్స్ వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ ఇంకా చెక్ చేస్తూనే ఉన్నాము, సో చెక్ చేసే వరకు కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్తున్నారు. సో మీరైతే వెబ్ ఆప్షన్స్ రేపు లాస్ట్ డేట్ అంటే ఆ రోజు వరకు వెయిట్ చేసుకొని ఒకరోజు ముందు వెళ్తే కొద్దిగా మీకు యూజ్ అవుతుంది. సో ముందుకు వెళ్తే వారైతే చెక్ చేస్తున్నాము, వెయిట్ చేయండి అంటున్నారు. సో దూరం నుంచి వచ్చేవాళ్ళు ఒక 2 days అయితే వెయిట్ చేయండి. రేపు లాస్ట్ డేట్ అంటే ఈరోజు వెళ్ళడానికి ట్రై చేయండి, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ యాక్చువల్గా 26th, 27. కాకపోతే ఇది పక్కా డేట్స్ అయితే ఇంక్రీజ్ చేస్తారండి. సో మీరైతే ఏం వరి అవ్వకండి. సో ఒక 4 to 5 days పక్కా యాడ్ చేస్తారు, అంటే ఇంక్రీజ్ చేస్తారు సెప్టెంబర్ వరకు. సో అప్పటి వరకు మీకు రెగ్యులర్గా వెరిఫై చేస్తూనే ఉంటారు. సో ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు, మళ్ళీ మాకు ఎలిజిబుల్ కాదన్నట్టు కాదు. ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినా ఎవరైతే ప్రాపర్గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళకు అప్రూవ్ చేస్తూనే ఉంటారు. సో ఇది కొద్దిగా లాంగ్ ప్రాసెస్. సో అక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆల్ ఓవర్ బీటెక్ స్టూడెంట్స్, బీఆర్క్, బీ ఫార్మసీ వీళ్ళందరూ పీజీ సెట్ కిందనే వస్తారు కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. సో అక్కడ పెద్ద ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు అన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. సో మీరైతే కొద్దిగా వెయిట్ చేయండి. సో ఎవరైతే ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నారో వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్తే బెటర్, ముందు అయితే వెళ్ళకండి. అంతలోపు మీరైతే ఈమెయిల్ సర్వీస్ ద్వారా, ఈ ఈమెయిల్ సర్వీస్ ఉంది కదండి, ఈ ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు మళ్ళీ మెసేజెస్ చేయండి వాళ్ళకు. మెసేజ్ చేసినా కూడా వాళ్ళైతే రెస్పాండ్ అయిన తర్వాత యువర్ సర్టిఫికేట్స్ ఆర్ ఇన్ క్యూ, ప్లీజ్ వెయిట్ అని ఇస్తున్నారు. సో అందుకే కొద్దిగా వెయిట్ చేయండి. సో ఏమైనా అప్డేట్ ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో మెసేజెస్ రూపంలో ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందరూ, సో దట్ మీకు ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ అయినా, కాలేజెస్ లిస్ట్ అయినా, ఎలిజిబుల్ లిస్ట్ అయినా ఏమైనా ఫాస్ట్గా వస్తే అందులో అయితే పెట్టడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.